అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వందన, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, జనని హాస్పిటల్, నర్సీపట్నం. ఇవాళ మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే, గర్భసంచిలో రావాల్సిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా గర్భసంచి బయట కూర్చుండడం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది ట్యూబ్స్లో కావచ్చు, ఓవరీస్లో కావచ్చు, లేదా పొట్టలో అన్నా కావచ్చు. దీంట్లో మోస్ట్ కామన్ అన్నది ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం, ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం దాన్ని. సో ఏమవుతుంది అంటే, మనకి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీతో పాటు గర్భసంచి కూడా పెరుగుతుంది. సో అందుకే సేఫ్గా ఉంటుంది. కానీ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ పెరుగుతుంది కానీ మనకి ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. అలా అవ్వనప్పుడు మనకు అది ప్లేస్ లేక రప్చర్ అయ్యి ఇంటర్నల్గా పొట్టలోకి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం గుర్తించడం ఇంపార్టెంట్. సో ఎవరిలో వస్తుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? సో ముందు ఆపరేషన్స్ అయ్యి అతుకులు ఏమైనా ఉన్నా పొట్టలో, లేదా ట్యూబ్కి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, లేదు అంటే ట్యూబ్ పైన ఆపరేషన్స్ ఏమైనా ఉన్నా, లేదు అంటే మన కాపర్టీ అట్లా ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినా అది గర్భసంచిలో ప్లేస్ లేక ట్యూబ్లో కూర్చోవడము, ఇలాంటి కండిషన్స్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ రొటీన్గా పాజిటివ్ అనేది వస్తుంది. పాజిటివ్ కానీ, లేకపోతే కొంతమందిలో వీక్ పాజిటివ్ అని ఉంటుంది. వీక్ పాజిటివ్ వచ్చినప్పుడు అంటే సెకండ్ లైన్ బాగా డార్క్గా రాకుండా కొంచెం లైట్ పింక్ వచ్చినప్పుడు మనం డౌట్ పడాలి. ఈ ప్రెగ్నెన్సీ ఏమైనా బాగుందా లేదా, ఏమైనా ట్యూబ్లో ఉందా, లేదంటే హెల్దీ ప్రెగ్నెన్సీ కాదా అని మనం చూసుకోవాలి. సో అలాంటప్పుడు మనకి బ్లడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. బీటా హెచ్సిజీ టెస్ట్ని మనం 48 hours అపార్ట్ అంటే ఇవాళ చేసుకొని మళ్ళీ ఆ వాల్యూ చూసుకొని ఒక 2 days తర్వాత 48 hours తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకొని మనకి బీటా హెచ్సిజీ పెరుగుతుందా లేదా, లేదు సరిగ్గా పెరగట్లేదు, 60% కంటే తక్కువే పెరుగుతుంది అన్నప్పుడు మనం ఇదేమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉంటుందా అని చెప్పి మనం గమనించుకోవాలి. అండ్ అల్ట్రాసౌండ్లో మనం స్కాన్ చూస్తే ప్రెగ్నెన్సీ లొకేషన్ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్లో కానీ ఎక్కడైనా ఉందా అన్నది స్కాన్లో చూడాలి. అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి? చాలామందికి ఏ సిమ్టమ్స్ కూడా ఉండవు. కొంతమందికి బ్రౌన్ డిశ్చార్జ్ కానీ, స్పాటింగ్ కానీ అవ్వచ్చు. అండ్ కొంతమంది సైడ్ పెయిన్ చెప్తుంటారు, రైట్ సైడ్ పెయిన్ వస్తుందనో లేకపోతే లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందనో చెప్తారు. అండ్ కొంతమంది ఎట్లా ఉంటారంటే కంప్లీట్గా లోపల రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయ్యి, బ్లీడింగ్ వల్ల బీపీ డౌన్ అవ్వడము, కొంత కళ్ళు తిరగడము, బ్లడ్ తక్కువైపోవడము, అండ్ పెయిన్ సివియర్గా ఒకేసారి వచ్చేయడము, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ చేసినప్పుడు మనకి అది రప్చర్ అయిన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కూడా డయాగ్నోస్ అవ్వచ్చు. సో అందుకని మనం ప్రెగ్నెన్సీని ఎర్లీగా డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మనకి ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు బీటా హెచ్సిజీ లెవెల్ లో ఉంది, హార్ట్ బీట్ ఇంకా ఫామ్ అవ్వలేదు, ఎర్లీ స్టేజ్లోనే ఉంది అన్నప్పుడు మనం కొంతమందికి మెడికల్ మేనేజ్మెంట్ అనేది ట్రై చేయొచ్చు. సో కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఈ ట్యూబ్లో ఉన్నది కరిగిపోవడానికి ట్రై చేయొచ్చు. సో రప్చర్ అయిపోయిన కేసెస్, లేదంటే హార్ట్ బీట్ వచ్చేసింది లేకపోతే బాగా పెరిగింది అన్న ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మాత్రం మనం సర్జరీతోనే ట్యూబ్ కట్ చేసి తీయడము లేదా ట్యూబ్ తీసేయడం అన్న సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, రెండోసారి కూడా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతుంటారు. సో అది కరెక్టే అండి. కొంతవరకు రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముందుసారి వస్తే ఖచ్చితంగా రెండోసారి కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పలేం. కానీ కొంత నార్మల్గా ఉన్న వాళ్ళకంటే ముందు ఎక్టోపిక్ ఉన్న వారికి ఒక 15-20% అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే ప్రెగ్నెన్సీ టెస్ట్ మనం పీరియడ్ మిస్ అయిన వెంటనే చేసుకోవడం, అండ్ అరౌండ్ 5 to 6 weeks టైంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అది చేసుకుని ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడుంది అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎంత ప్రమాదకరమైందో మీకు తెలిసింది కాబట్టి మీరు ఎవరైనా కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అన్నది అరౌండ్ 5 to 6 weeks స్కాన్లో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.